హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్, ఎల్ఆర్ఎస్ 2020 క్యాలిక్యులేషన్ ఏ విధంగా కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా చేయబడుతుందో కంప్లీట్ క్యాలిక్యులేషన్ ఈరోజు మనం చూద్దాం. మా వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ ఫ్లాట్ని ఏ విధంగా ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో. అంటే మనం చేసుకున్నట్టయితే ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో మనకు ముందుగానే అర్థమవుతుంది. కానీ ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఓన్లీ 1000 రూపీస్ పే చేసి ఫీజు పే చేయాలి అంతే, అప్లై చేసుకోవాలంతే. జనవరి 1, 2021 వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు హరీబరీగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మీరు ఓన్లీ 1000 రూపీస్ ఫీ పే చేసుకొని, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎల్ఆర్ఎస్ని అప్లై చేసుకున్న తర్వాత అప్పటి వరకు మీరు అమౌంట్ రెడీ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఈలోపు మీరు క్యాలిక్యులేషన్ ఏ విధంగా తెలుసుకున్నట్టయితే మీ యొక్క ఫ్లాట్కి ఎంత ఛార్జెస్ అవుతాయో మీకు తెలిసిపోతుంది. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కొత్త స్కీమ్ ప్రకారంగా ఏ విధంగా ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ చేద్దామో చూద్దాం. ఇందులో 2 టేబుల్స్ ఇవ్వడం జరిగింది, టేబుల్ 1 అండ్ టేబుల్ 2. ఈ 2 టేబుల్స్ని బేస్ చేసుకొని మనం ఎల్ఆర్ఎస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. టేబుల్ 1లో ఏముందో చూద్దాం. ఇప్పుడు బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అంటే చూడండి ఫ్రెండ్స్, ప్లాట్ ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్, బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ పర్ స్క్వేర్ మీటర్. ఇది స్క్వేర్ మీటర్స్లో ఇవ్వడం జరిగింది. స్క్వేర్ మీటర్ మనము ఎక్కువ వాడుకలో గజాలలో యాడ్స్లో ఉండడం జరుగుతుంది. ఒక గజం ఈజ్ ఈక్వల్ టు, మీరు దాన్ని కన్వర్ట్ చేయాలంటే స్క్వేర్ మీటర్స్లో ఒక యార్డ్ని కన్వర్ట్ చేయాలంటే ఒక గజం ఈజ్ ఈక్వల్ టు, ఒక యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.836 స్క్వేర్ మీటర్ చేసిన మల్టిప్లై చేసినట్టయితే, ఇంటూ చేసినట్టయితే మీకు స్క్వేర్ మీటర్స్లో వస్తుంది. ఆ విధంగా మీది ఎన్ని గజాల ఫ్లాట్ అయితే అన్ని గజాలు ఇంటూ 0.836తో మల్టిప్లై చేయండి, ఇంటూ చేసినట్టయితే మీకు స్క్వేర్ మీటర్స్లో రావడం జరుగుతుంది. అప్పుడు వచ్చిన దాన్ని ఈ పక్కన ఉన్న ఛార్జెస్ పర్ స్క్వేర్ మీటర్ ఉంది కదా, దాంతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మీ ఫ్లాట్ <100 స్క్వేర్ మీటర్స్ అయినట్టయితే 200 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ ఛార్జెస్ పడుతుంది. ఒకవేళ 101 to 300 అయినట్టయితే 400 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ పడుతుంది. ఒకవేళ మీ ఫ్లాట్ 301 to 500 స్క్వేర్ మీటర్స్ అయినట్టయితే 600 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీ ఫ్లాట్ 500 స్క్వేర్ మీటర్స్ అయితే 750 పడుతుంది. ఇది క్యాలిక్యులేషన్ ఏ విధంగా టేబుల్ 2 తర్వాత చూద్దాం. మనం ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫ్లాట్ని తీసుకొని చూద్దాం మనం టేబుల్ 2 చూసిన తర్వాత. ఇప్పుడు టేబుల్ 2 చూడండి ఫ్రెండ్స్, రెగ్యులరైజేషన్ ఛార్జెస్ విత్ రెఫరెన్స్ టు ద ల్యాండ్ వాల్యూ. అంటే ల్యాండ్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అంటే మార్కెట్ వాల్యూ అంటారు చూడండి. మనము ఒక మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ అన్న మార్కెట్ వాల్యూ అన్న ఒకటే. గవర్నమెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక వాల్యూ ఉంటుంది చూడండి, ఆ అమౌంట్ అన్నట్టు. మన యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను ఒక వీడియో చేశాను. పైన ఐ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీకు మార్కెట్ వాల్యూ సెర్చ్ అనే ఒక వీడియో చేశాను. దానిలో మీ ఏరియా యొక్క మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ ఎంతో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చి మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ ఆన్ 28/10/2015 వరకు మార్కెట్ వాల్యూ ప్రకారంగా దీన్ని ఈ టేబుల్ రూపొందించడం జరిగింది. రెగ్యులరైజేషన్ ఛార్జెస్, పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్. ఇప్పుడు చూడండి, బిలో 300 ఉన్నట్టయితే బిలో 3000 పర్ స్క్వేర్ యార్డ్. ఇది స్క్వేర్ యార్డ్స్లో ఇచ్చారు. ఇది బిలో 3000 స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నట్టయితే మీకు 20% పడుతుంది.
3,001 to 5,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నట్టయితే మీకు 30% పడుతుంది. 5,001 to 10,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నట్టయితే 40% పడుతుంది. 10,001 to 20,000 ఉన్నట్టయితే 50% పడుతుంది. 20,001 to 30,000 ఉన్నట్టయితే 60% పడుతుంది. 30,000 to 50,000 అయితే 80% పడుతుంది. అబోవ్ 50,000 ఉంటైతే 100% పడుతుంది. ఇది టేబుల్ 2 ప్రకారంగా. ఇది యాడ్స్లో అంటే ఇది మార్కెట్ వాల్యూ మీకు తెలియనట్టయితే నా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మీరు మీ ఏరియాది తెలుసుకోవచ్చు. ఆ వీడియోలో మీ ఈజీగా తెలంగాణ IGRSలో ఏ విధంగా చూసుకోవచ్చో చెప్పాను నేను. పైన ఉన్న ఐ బటన్ని క్లిక్ చేసి చూడండి. ఈ 2 టేబుల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇది 14% ఒకటి మళ్ళీ యాడ్ అవుతుంది. 14% అంటే ఇప్పుడు ఇవి 2 క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత మన మార్కెట్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ ఇంటూ మన 100 యార్డ్స్ అనుకోండి. 100 యార్డ్స్ ఒకవేళ 3,000 అనుకోండి గవర్నమెంట్ వాల్యూ ఒక గజం వచ్చేసి. ఒకవేళ 3,000 అయితే 14% వేసుకున్నట్టయితే దానికి ఇప్పుడు ఒక 100 గజాలకు తీసుకున్నట్టయితే 3 లక్షలు అవుతుంది కంప్లీట్గా. 3 లక్షలకి 14% వేస్తే ఎంత అవుతుందో చూడండి. 42,000 వస్తుంది. ఆ అమౌంట్ని వచ్చిన అమౌంట్ని పైన టేబుల్ ప్రకారంగా చేసిన అమౌంట్ని ప్లస్ చేస్తే మనకి LRS ఛార్జెస్ వస్తుంది. ఇప్పుడు ఒక 100 గజాలని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక కేటగిరీని 100 గజాలని ఎగ్జాంపుల్గా తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్లాట్ ఎన్ని గజాలు అయితే ఆ టేబుల్స్ ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఎంత ఛార్జెస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ 2 టేబుల్స్ ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టాను. మీకు దానిలో చెక్ చేస్తూ నేను క్యాలిక్యులేషన్ చూడండి. ఒక 100 గజాల ఫ్లాట్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నా. ఎగ్జాంపుల్ 100 యార్డ్స్ అంటే ఒక యార్డ్ ఈజ్ ఈక్వల్ టు 0.836 స్క్వేర్ మీటర్స్ అని చెప్పాను కదా. ఇంటూ 100 చేసుకోండి. 100 గజాలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి 0.836 ఇంటూ 100 చేస్తే 83.6 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. యాజ్ పర్ టేబుల్ 1 ఇక్కడ 83 బిలో 100 స్క్వేర్ మీటర్స్కి ఎంత 200 కదండి అక్కడ, అందుకని 200తో మల్టిప్లై చేస్తున్నాము. 200 ఇంటూ 83.6 16,720 బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ పర్ స్క్వేర్ మీటర్ వచ్చింది. యాజ్ పర్ టేబుల్ 2 ఏంటంటే ఇప్పుడు పైన వచ్చిన బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్కి పర్సంటేజ్ ఆఫ్ బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ టేబుల్ 2లో చేయాలి. ఈ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎగ్జాంపుల్ మన ల్యాండ్ యొక్క మార్కెట్ వాల్యూ 5,000 అనుకోండి. 5,000 అనుకున్నట్టయితే మనం అప్పుడు 30% 3,001 నుంచి 5,000 కేటగిరీ అంటే 30% కేటగిరీలో వస్తాము. ఇప్పుడు బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇంటూ 30% చేయాలి. 30% చేసినట్టయితే మనకి అప్పుడు 5,016 రూపాయలు వస్తుంది. 5,016 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులరైజేషన్ ఛార్జెస్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏముంటుందంటే మన మార్కెట్ వాల్యూ ప్రకారంగా ల్యాండ్ వాల్యూ టోటల్ చేసుకోవాలి. ల్యాండ్ వాల్యూ మనం 100 గజాలు అనుకోండి. అప్పుడు 100 ఇంటూ 5,000 అంటే 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ 5 లక్షలని 14%తో పర్సంటేజ్ చేయాలి. పర్సంటేజ్ చేసినట్టయితే 5 లక్షలకి 14% అంటే 70,000 వస్తుంది. ఆ 70,000 ప్లస్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఎంత 5,016. 70,000 ప్లస్ 5,016 75,016 రూపాయలు యాక్చువల్ LRS అమౌంట్ అన్నట్టు ఫ్రెండ్స్. 75,016 అనేది యాక్చువల్ LRS అమౌంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.